మనలో చాలామందికి బ్యాక్ బిచ్చింగ్ అనే బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఇంకా చాలామంది డబుల్ టంగ్ ప్రయోగిస్తూ ఉంటారు. అంటే ఏంటంటే వాళ్ళు ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట. ఇలా నీ మాటల వల్ల లేకపోతే నీ చేతల వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారంట. అది మైన్యూట్ డ్యామేజ్ అవని, మేజర్ డ్యామేజ్ అవని దేవుడు ఆ విషయంలో చాలా సీరియస్ అవుతున్నాడు. ఏమంటున్నాడు దేవుడు? 12వ కీర్తనను మనం చదివితే, అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకొందురు. బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పును బట్టి నేను ఇప్పుడే లేచెదను. రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ కలుగజేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరి నీ మాటల వల్ల ఎవరు ఎంతవరకు ఇబ్బంది పడుతున్నారు ఎప్పుడైనా గమనించావా? నీ పాటికి నువ్వు గర్వంతో లేకపోతే అహంకారంతో మాట్లాడుతున్నావు. అది ఎంత పదునుగా అవతల వాళ్ళకు తగులుతుంది. మరి ఫిజికల్గా తగిలిన దెబ్బలకి మందు ఉందంట, కానీ మరి నీ మాటల వల్ల వచ్చే ఆ పదునికి, ఆ దెబ్బలకి మందు ఉందంటారా? మరి ఏదైనా ఎక్కడైనా కనిపెట్టున్నారా ఇలా మాటల వల్ల తగిలిన నొప్పికి ఇది మందు అని? ఎక్కడ మనకి లేదు, మనం చూడం. ఎందుకంటే ఇవి ఫ్రీగా వచ్చే వర్డ్స్ ఎన్నైనా మాట్లాడగలరు, ఎంతైనా డ్యామేజ్ చేయగలరు. ఆల్మోస్ట్ చాలామంది సూసైడ్ కూడా చేసుకుంటారు ఈ మాటల వల్ల. అంటే ఆ డిప్రెసింగ్ వర్డ్స్ వల్ల, ఆ డిసప్పాయింటింగ్ వర్డ్స్ వల్ల, ఆ డిస్కరేజింగ్ వర్డ్స్ వల్ల చాలామంది సూసైడ్ కూడా చేసుకునే ప్రమాదం ఉంటుంది. మరి నీవెలా మాట్లాడుతున్నావు? గర్వంతో మాట్లాడుతున్నావా? లేకపోతే నా ఇష్టం, నా నోరు నా ఇష్టం, ఎవరు నన్ను ఆపగలరు అని గర్వంతో మాట్లాడుతున్నాం అనేది నువ్వు ఒకసారి గమనించుకోవాలి. అలాంటి నాలుకలన్నిటినీ దేవుడు కోసేస్తాడని మనకి ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. వినడానికి ఎలానో ఉంది, కానీ నిజంగా దేవుడు దాని పట్ల చాలా సీరియస్ అవుతున్నాడండి. కొంతమందిని చూస్తూ ఉంటాం, ఇతరులని ఎలా క్రిందకు లాగుదామా, ఎలా వారికి చెడు తీసుకొద్దామా, వారి మీద ఇతరులకు బ్యాడ్గా చెప్పడం, అలాగే ఇతను మరలా బ్యాడ్గా చెప్పి ఇతని మీదకి వస్తాని వేరే వాళ్ళ మీదకి దాన్ని త్రోసేయడం, లేకపోతే ఇంకా రకరకాలు చేయగలరండి. వారు ఎంత దుష్టత్వం చేయగలరో అంత చేస్తూ ఉంటారు. చాలా మంచి మాటలు చెప్తున్నట్టు నటిస్తుంటారు, కానీ వెనక వాళ్ళ త్రవ్వే గోతులు త్రవ్వుతూనే ఉంటారు. అబద్ధాలు చెప్తూనే ఉంటారు, మ్యానిపులేట్ చేస్తూనే ఉంటారు, డిసీవ్ చేస్తూనే ఉంటారు. రకరకాలండి వారి నోటితో చేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ సఫరర్స్ ఉన్నారు చూడండి, ఎంత బాధపడుతుంటారో. ఆ బాధని దిగమింగలేక వారు ఎంత డిప్రెషన్లో ఉంటారో. మనం చాలామంది వన్స్ నువ్వు అనుభవించుంటే నువ్వు అనుభవించుంటావు, లేదా ఇతరులను కూడా నువ్వు గమనించుంటావు ఎంతవరకు వారు వెళ్తున్నారు అని. అయితే దేవుడు ఇవన్నీ చూసి ఆయన మౌనంగా ఉండడంట. గొప్పవారులే, గర్విష్ఠుల్లే, వారిని ఏం చేయలేమని దేవుడు మౌనంగా ఉండడంట. ఆయన లేస్తాడంట. ఆయన మొదట ఎవరిని చూస్తున్నాడు? బలహీనులను చూస్తున్నాడు, దరిద్రుల్ని చూస్తున్నాడు. ఆయన చూసి వారికి రక్షణ ఇవ్వడానికి ఆయన వస్తున్నానని దేవుడు చెప్తున్నాడు. ఆయన ఎవరైతే ఈ అహంకారులు ఉన్నారో, ఈ గర్విష్ఠులు ఉన్నారో, వారి నాలుకల్ని ఆయన కోసివేస్తానని దేవుడు చెప్తున్నాడు. వారికి శిక్షిస్తానని దేవుడు చెప్తున్నాడు. నీ మీద కూడా ఎవరైనా అబద్ధాలు చెప్తున్నారా, నిన్ను బ్యాడ్ చేయాలని చూస్తున్నారా, నీ జాబ్ తీసేయాలని చూస్తున్నారా, నిన్ను ఇంకేదో విధంగా పోట్రే చేయాలని చూస్తున్నారా, దేవుడు నీ పక్షాన లేస్తున్నాడని గుర్తుపెట్టుకో. దేవుడు నీ పక్షాన న్యాయం తీరుస్తున్నాడని గుర్తుపెట్టుకో. వారికి దేవుడు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని గుర్తుపెట్టుకో. నీ కొరకు దేవుడు నీ పక్షాన యుద్ధం చేయడానికి లేస్తున్నాడని గుర్తుపెట్టుకొని ఆయన్ని స్తుతించు. దేవుడు తప్పక నీ జీవితంలో న్యాయం జరిగిస్తాడు. ఆయన తప్పక నీకున్న శ్రమలన్నిటి నుంచి విడుదల అనుగ్రహించి నీ గొప్పగా ఆయన స్నేహితుడిగా ఆయన నీకు ఉండగలడు. కనుక దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మన బాధలను బట్టి ఏం దేవుళ్ళే, ఎక్కడ దేవుళ్ళే అని అనుకోవడం ప్రక్కన పెట్టి, నా దేవుడు నా కొరకు వస్తాడు, నాకు రక్షణ అనుగ్రహిస్తాడు, నాకు ఈ శ్రమ నుంచి విడుదలిస్తాడు నువ్వు నమ్మినట్లయితే దేవుడు తప్పక నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. అలాంటి వారిని దేవుడు శిక్షిస్తాడు. కనుక నీ జీవితంలో దేవుడు కార్యం చేయాలని అనుదిన ప్రార్థనలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక దేవునికే స్తుతి కలుగునుగాక. ఆమేన్.